వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే బ్యాక్ టు స్కూల్ ఫ్రెండ్స్, పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని అందులో ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా కొన్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, ఓకేనా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడక్కడ పిల్లలు ఏమేమి హెల్ప్ చేస్తారన్న వీడియో యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పిల్లలు హెల్ప్ చేస్తారన్నాను కదా ఫ్రెండ్స్, ఇలా కూరగాయలు కట్ చేస్తారు. అలాగే ఇది సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి ట్రైన్ వెళ్తుంది, బైక్ పైన ఉన్నాం మేము ముగ్గురము అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, చాలామంది వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలో నాకు అబ్బాయిలు ముగ్గురు అన్నాను కదా, సపోర్ట్ చేస్తారని చెప్పాను కదా ఫ్రెండ్స్. అబ్బాయి మూడో అబ్బాయికి కటింగ్ రాదు, పెద్ద అబ్బాయి బాగా చేస్తారు, హెల్ప్ చేస్తాడు బాగా, నాకు కటింగ్ చేయడం వచ్చు. కానీ అబ్బాయి ఎక్కడో షాప్కి వెళ్ళాడనేసి ఏదో తీసుకురావడానికి నేను కట్ చేస్తా అని, వద్దు నాన్న నీకు రాదు అన్నా కూడా మూడో అబ్బాయి తీసుకొని కట్ చేశాడు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత లావుగా కట్ చేశాడు. పెద్ద అబ్బాయి వచ్చి ఏంది నన్ను అంత లావు కట్ చేస్తే ఎలా అంటే, ఇలాగే కట్ చేస్తాలే బాగుంటాయి నువ్వు ఉండని వాడి దగ్గర గొడవ పడుతున్నాడు. ఫ్రెండ్స్, నిజంగా నా పిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలాగే మీ పిల్లలు కూడా అంతేనా ఫ్రెండ్స్. నిజంగా పిల్లలు హెల్ప్ చేస్తే పని ఎంత పనైనా చేసుకోవచ్చు అన్న ఫీల్ వస్తుంది. అవును కదా ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ నా రెండో అబ్బాయి నిన్న వీడియో చేశాడు కదా, షార్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియోలు చేయాలి, డ్యాన్స్ చేయాలి, మాట్లాడాలి అంటే చాలా ఇష్టం అబ్బాయికి. ఎప్పటి నుంచో నేను ఇదొక వీడియో చేస్తా అంటుంటే నిన్న ఛాన్స్ దొరికింది. నిన్న వీడియోలో బ్యాక్ టు స్కూల్, మా స్కూల్కి సంబంధించింది నేనే మాట్లాడతాననేసి చేశాడు. సుశాంత్ బ్యాక్ టు స్కూల్ ఫ్రెండ్స్. పిల్లలకి ఏమేమి కావాలో, మా పిల్లలు హాస్టల్లో ఉంటారు. పెద్ద అబ్బాయిని ఒకే హాస్టల్లో 10 ఇయర్స్గా ఒకే హాస్టల్లోనే ఉండేది. ఈ చిన్న అబ్బాయిలు ఇద్దరిని రీసెంట్గా వదిలాం ఫ్రెండ్స్. అలాగే టోటల్ 6 మెంబర్స్ ఒకే హాస్టల్లో ఉండేది మా పిల్లలు. ఎందుకోసం హాస్టల్లో వేసామన్నది మీకు ఇంకోసారి వీలైనప్పుడు వీడియోలో మీకు మీతో పాటు షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి స్కూల్ సంబంధించినవనేసి ఏంది బ్లౌజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా. ఏమేమి తీసుకోవాలో తీసుకుంటూ అక్కడ బ్లౌజెస్ బాగా నచ్చాయి నాకు. అంటే ఇంటికి గెస్ట్ వస్తారు కదా, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంటికి గెస్ట్, వాళ్ళకి ఒట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఒక బ్లౌజ్ పీస్ కుంకుమ ఇవ్వడానికి ఇష్టపడతాను నేను. అందుకనేసి వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్టుగా మంచివే తీసుకుంటా. వాళ్ళకి వేర్ చేయడానికి రావాలి, కొన్ని రోజులైనా యూజ్ చేసుకోవాలి వాళ్ళు అన్నట్టుగా తీసుకుంటా. అది కూడా మల్టీ కలర్లో ఏదైనా ఇస్తే డిఫరెంట్గా అనిపించాలి వాళ్ళకు అన్నట్టుగా నా ఉద్దేశం. అందుకని ఒక 20 తీసుకున్నా. మా ఆయన ఏంది ఇన్ని కొన్ని తీసుకున్నావు, ఎప్పుడు ఎక్కువ తీసుకునేదాని అన్నారు. పక్కన కూర్చున్నారు ఆయన. నేను వీడియో చేస్తుంటే నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అలాగే అవి బ్లౌజులు ఎందుకు చూపిస్తామని అంటున్నాడు. అదే గెస్ట్కి ఇవ్వడానికే కదా, ఏమైంది చూపించచ్చు కదా అనేసి అంటున్నాను. ఎప్పుడు ఎక్కువ తీసుకునేదాన్ని, అక్కడ నాకు అన్నీ ఇష్టమయ్యాయి, వేరేవి నాకు నచ్చలేదు, అందుకని ఇవే తీసుకున్నా. నేను ఏది తీసుకున్నా కూడా చాలా తీసుకుంటా ఒకటేసారి, ఒక్కొక్కటే తీసుకోవడం ఇష్టం ఉండదు. చిన్న చిన్న వాటి తీసుకోవడానికి మళ్ళీ వెళ్ళాలంటే కష్టమవుతుంది. అందుకనేసి ఏది తీసుకున్నా ఎక్కువ తీసుకుంటా ఒకటేసారి. టవల్స్ అంతే, వాళ్ళకు హాస్టల్కి కావాలి కదా, ఒక్కొక్కరికి 2-3 పంపిస్తాను. అందుకే ఒక హోల్సేల్ షాప్లో ఒక ప్యాకెట్ తీసుకుంటే అందరికి అవుతాయి, 12 వస్తాయి, 6 కూడా ఇస్తారు. అలా తీసుకునడం ఇష్టం నాకు. అందులో క్వాలిటీ తక్కువ ఉంటాయి, క్వాలిటీ మంచివి కూడా ఉంటాయి. మంచివి చూసుకొని తీసుకుంటా. ఎలా అంటే క్వాలిటీ తక్కువ ఉన్నవి 6-10 తీసుకోవడం కన్నా క్వాలిటీ మంచివి ఉన్నాయి ఒక 2-3 అయినా చాలు, నాకు అలా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్. ఏదో నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఓకేనా ఫ్రెండ్స్. ఏదో నా పర్సనల్ ఒపీనియన్ ఇది నేనైతే ఇలాగే చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నా, మళ్ళీ రాంగ్గా అనుకోకండి. ఎందుకంటే తీసుకున్నది కొన్ని రోజులైనా యూజ్ అవ్వాలి. అవి కాస్ట్ తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ బాగున్నాయో లేదో కాదు, బాగుంటే తీసుకుంటా, కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా కొన్ని అయినా తీసుకుంటా, ఎక్కువ తీసుకోకుండా. అలా ప్యాడ్స్ 3 మెంబర్స్కి కదా, అందుకనేసి ఎక్కువ తీసుకున్నాము.
పదే పదే షాపు పోతే బాగుండదు అన్నట్టుగా అన్నీ తీసుకొని ఒకటేసారి వాళ్ళకు ఒక 1 మంత్కైనా అవ్వాలి. లేకపోతే ఫోన్స్ వస్తూనే ఉంటాయి హాస్టల్ నుంచి, అది అయిపోయింది మా, ఇది అయిపోయింది నాన్న అనేసి. అందుకే వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ వాళ్ళకు ఒక 1 మంత్ 2 మంత్ అయ్యేటట్టు తీసుకున్నాము. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయో చూడండి, ఒక్కటొక్కటి అనుకుంటే ఎన్ని అయినాయో. ఏమేమి ఇవ్వాలో, నేనేమేమి తీసుకురావాలో తీసుకొచ్చాను. మీకు ఎవరికి ఏం కావాలో మీ నాన్న ఇస్తాడని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నా. వాళ్ళ నాన్నకి పెట్టేసా, లేకపోతే నాకు అది, నాకు ఇది, నీకు అది అనేసి గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ నాన్నకైతే కొంచెం భయం ఎక్కువ వాళ్ళకి. వాళ్ళ నాన్న ఏది ఇస్తే అది తీసుకుంటారు. ఎందుకో అమ్మ వాళ్ళది గారాబం ఎక్కువ అయిపోయేసి పిల్లలు ఎక్కువ మనకు భయపడటం తక్కువ, అలా అయిపోతుంది. కానీ పిల్లలకి సామాన్లు తీసుకొచ్చానే కానీ హాస్టల్కి వెళ్తే ఒక 15 డేస్ దాకా నేను ఏదో వేరే ఊరు వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొత్త చోటుకు వచ్చానట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక లోటు అనిపిస్తూ ఉంటుంది. అంటే పిల్లలుండి సడన్లీ అందరూ ఒకటేసారి హాస్టల్కి వెళ్ళిపోతే ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. కానీ హాస్టల్కి వదలడం ఇష్టం లేదు నాకు. వదిలానంటే వదిలాను, అది ఎందుకు అనేది ఇంకో వీడియోలో చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు అన్ని వీడియోలు ఒక్కొక్కటిగా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఎవరెవరు వీడియో చూస్తున్నారు మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని సామాన్లు. థ్యాంక్ యూ ఆల్.